మనమందరము నిత్యము పూజ చేస్తూనే ఉంటాము. అందులో చాలామంది చేసేది షోడశోపచార పూజ, అంటే 16 విధాలైనటువంటి పూజ. ఈ పూజలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలకు అర్థాలు చెప్పాలని ప్రయత్నంతో మొట్టమొదటి శ్లోకంగా ఈ శ్లోకమును చెప్తున్నాను. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. ఈ శ్లోకం విభజించి చదివినట్లయితే ఓం అపవిత్రః వా పవిత్రః వా సర్వ అవస్థాం గతః అపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్య అభ్యంతరః శుచిః అని పద విభజన. దీనికి అర్థం చూసుకుంటే కనుక ఓం ఓం అంటే ప్రణవము, తర్వాత అపవిత్రుడవా పవిత్రుడవా అంటే ఏదైనా అశుచి పొందిన పదార్థమును స్పృశించిన వాడవా, సర్వ అవస్థలలో ఉన్నవాడవా అంటే ఏ విధమైన శారీరక మానసిక స్థితిలో ఉన్నవాడవా. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నవారు పుండరీకాక్షుని స్మరించునో అతడు బాహ్యములోనూ అంతరంగంలోనూ శుచిని పొందును. శుభం భూయాత్.